ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన సెత్ రాలిన్స్ గురించి. అంటే మనకి WrestleMania 41 కోసం సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రీన్స్ వర్సెస్ మన సీఎం పంక్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతదని మనకి టాక్ అయితే వచ్చింది కదా! అండ్ ఈ మ్యాచ్ పైన మన సెత్ రాలిన్స్ అయితే రియాక్షన్ ఇచ్చిండనమాట. అంటే మన సెత్ రాలిన్స్ ఏమంటున్నాడంటే, ఇప్పుడు రోమన్ రీన్స్ అయితే ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళిపోయినాడు నా వల్ల. అండ్ రోమన్ రీన్స్ ఎప్పుడొస్తాడో ఎవ్వరికీ క్లారిటీగా తెలీదు. అండ్ రోమన్ రీన్స్ WrestleMania 41లో ఫైట్ చేస్తాడో కూడా ఎవరికీ క్లారిటీగా తెలియదు. అండ్ సీఎం పంక్ ఏమో ఎలిమినేషన్ ఛాంబర్ తర్వాత మెడికల్లీ క్లియర్ ఉంటాడో ఉండడో కూడా తెలియదు. ఇలాంటి సూపర్ స్టార్స్‌తో నేను WrestleMania 41లో ఫైట్ చేయాలా? సరే, వీళ్ళు గనక మెడికల్లీ క్లియర్ ఉంటే ఈ మ్యాచ్ గనక జరిగితే నేను ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను. సో, నేను ఫైట్ చేస్తాను వీళ్ళతో అని మన సెత్ రాలిన్స్ అన్నారు. కానీ ఇంకొకటుంది. అదేందంటే మధ్యలో ఎలిమినేషన్ ఛాంబర్ ఉంది. నేను ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అవుతాను. అండ్ నేను ఎలిమినేషన్ ఛాంబర్ విన్ అయ్యి కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తా అని మన సెత్ రాలిన్స్ అయితే ఈ టైప్‌లో అన్నారనమాట. ఇప్పుడు మీరు చెప్పండి. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగితే బావుంటదా? మన సెత్ రాలిన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ విన్ అయ్యి డైరెక్ట్‌గా కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదా? సో, మీరేమంటారు? అండ్ మన సెత్ రాలిన్స్‌కి రియాక్షన్ అయితే ఇచ్చిండన్నమాట. మన రాక్ రియాక్షన్ ఇచ్చిండు. మన WWE అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోని అప్‌లోడ్ చేసింది. అంటే మన సెత్ రాలిన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ కోసం క్వాలిఫై అయిపోయిన తర్వాత చెప్తారన్నమాట. అంటే ఈ ఎలిమినేషన్ ఛాంబర్‌లో చాలామంది క్వాలిఫై అయిపోయినారు కదా! జాన్ సీనా ఉన్నాడు. అండ్ మన సీఎం పంక్ ఉన్నారు. డ్రూ మ్యాక్‌ఇంటైర్ ఉన్నారు. అందరి పేర్లను మెన్షన్ చేసిండు. బట్ మన సెత్ రాలిన్స్ లోగన్ పాల్‌నైతే మెన్షన్ చేయలేడన్నమాట. లోగన్ పాల్ పేరునైతే తీయలేదు. అండ్ దీనికి అంటే ఈ వీడియోకి మన రాక్ రియాక్షన్ ఇచ్చిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ దీన్ని షేర్ చేసింది కూడా మీలో ఒకరే. సో, నాకు యాక్చువల్‌గా ఆ వీడియో కింద కామెంట్ నాకు షో అవ్వలేదు. దాన్ని మీరే నాకు షేర్ చేసినారనమాట. మీలో ఒకరు షేర్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన రాక్ అయితే సెత్ రాలిన్స్‌కి రియాక్షన్ ఇచ్చిండు. అండ్ "నువ్వు గెలువు అంటే నువ్వు ఒక మంచివాడివి. నువ్వు గెలువు. నువ్వు వెళ్ళు" అన్నట్టుగా మన రాక్ సెత్ రాలిన్స్‌కి రియాక్షన్ ఇచ్చిండు. అంటే ఏంది మన సెత్ రాలిన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో విన్ అవుతాడనే దానికి ఆ వీడియోకి మన రాక్ అయితే రియాక్షన్ ఇచ్చిండన్నమాట. అండ్ అంతేకాదు మన రాక్ టీజ్ కూడా చేస్తుండు. ఈ WrestleMania 41లో వస్తారు అన్నట్టుగా. అంటే ఇప్పుడు మ్యాచ్‌లో ఫైట్ చేస్తారనేది ఎటువంటి క్లారిటీ అయితే లేదు. బట్ టీజర్స్ అయితే జరుగుతున్నాయి. సో, ఇప్పుడు టీజర్స్ జరుగుతున్నాయంటే కంపల్సరీగా ఆ సూపర్ స్టార్ WrestleMania 41లో రావాల్సిందే. సో, ఒకసారి మిస్ అయింది. ఆల్రెడీ మనకి రాయల్ రంబల్‌లో మిస్ అయింది. బట్ ఇప్పుడు స్టిల్ టీజర్స్ జరుగుతున్నాయంటే కంపల్సరీగా రాక్ వస్తారని అర్థం చేసుకోవాలి. బట్ అది మ్యాచ్‌లో ఫైట్ చేస్తారా? లేదంటే నార్మల్‌గా ఎండింగ్‌లో ఏదో ఒక మ్యాచ్‌లో కావచ్చు వచ్చి అటాక్ చేస్తారా? కోడీ రోడ్స్ పైన కావచ్చు, లేదంటే రోమన్ రీన్స్ పైన కావచ్చు. కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగినా జరగచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ రోమన్ రీన్స్‌కి సెత్ రాలిన్స్‌తో ప్రాబ్లమ్ ఉంది. సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రీన్స్ ఎళ్ళొచ్చు. అండ్ మన సీఎం పంక్ రోమన్ రీన్స్‌కి ఎలిమినేట్ చేసి పడేసిండు. ఇద్దరిని ఎలిమినేట్ చేసి పడేసిండు. సెత్‌ని అండ్ మన రోమన్‌ని. సో, ఎందుకు ఎలిమినేట్ చేసినావు అన్నట్టుగా ఆ కోపం కూడా మన రోమన్ రీన్స్ మనసులో ఉండొచ్చు. సో, మేబీ ట్రిపుల్ థ్రెట్ ఎళ్ళినా ఎళ్ళొచ్చు. లేదంటే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ ఎళ్ళినా ఎళ్ళొచ్చు. లేదంటే మన కోడీ రోడ్స్ చెప్పిండు కదా! అంటే ఈ WrestleMania 41ని ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. ఫ్యాన్స్ అనుకునే విధంగా ఉండదని మన కోడీ అయితే అన్నారు. అండ్ అంతేకాదు మన కోడీ రోడ్స్ ఒక మాట చెప్పిండు. బ్యాడ్ బ్లడ్ కన్నా ముందు ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఒక పెద్ద మనిషి వస్తారని మన కోడీ చెప్పిండు. అన్నట్టుగానే రాకు మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కనిపించిందన్నమాట. ఇప్పుడు కోడీ రోడ్స్ కూడా చెప్తుండు. ఈ WrestleMania 41 అనేది అన్‌ప్రెడిక్టబుల్ అని. సో, మేబీ చెప్పలేం. రాక్ వచ్చినా రావచ్చు. కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినా చేయొచ్చు. సో, ఏదైనా జరగొచ్చన్నమాట. బట్ ప్రెజెంట్ టాక్ ఏందంటే మన జాన్ వర్సెస్ కోడీ ఎళ్తదన్నట్టుగా టాక్ అయితే ఉంది. సో, చూడాలి మరి రాక్ వస్తారా? రారా? సో, ఒకవేళ రాక్ వస్తే ఎటువైపు వెళ్తాడు? రోమన్ రీన్స్ సైడ్ ఎళ్తారా? లేదంటే కోడీ రోడ్స్ సైడ్ ఎళ్తారా? యెస్, కోడీ రోడ్స్ సైడే వెళ్తా అని మన రాక్ చెప్పినారు. కాకపోతే దానికన్నా అంటే ఆ మధ్యలో ఏం జరిగింది? రోమన్ రీన్స్, కోడీ రోడ్స్ కలిసినాడు. అంటే మా ఫ్యామిలీ వారితో ఎందుకు కలిసిందన్నట్టుగా కోపం గూడా మన రాక్ మనసులో ఉంటది రోమన్ రీన్స్ పైన. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ వైపు గాకుండా రోమన్ రీన్స్ సైడ్ వచ్చినా రావచ్చు. సో, మన WWE ఇలా చూపించినా చూపించొచ్చన్నమాట. సో, దాని తర్వాత మేబీ టైటిల్ కోసం వెళ్ళినా వెళ్ళొచ్చు. రాక్ గావచ్చు, లేదంటే రోమన్ రీన్స్ కావచ్చు. మేబీ చెప్పలేం. రాక్ వర్సెస్ కోడీ వర్సెస్ రోమన్ రీన్స్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగినా జరగొచ్చు. మేబీ తక్కువ ఛాన్సెస్ అని చెప్పాలి ఇలా జరగడానికి. సో, ఎందుకంటే మన జాన్ సీనా ఉన్నారు గదా! సో, మధ్యలో జాన్ సీనా ఉన్నారు. సో, జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ ఎళ్ళొచ్చు. సో, ప్రెజెంట్ టాక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. రాక్ వస్తారన్నట్టుగా టీజ్ అయితే జరుగుతుంది. అండ్ మన సెత్ రాలిన్స్ మ్యాచ్ పైన రియాక్షన్ ఇచ్చినారు. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ పైన. సో, ఆ మ్యాచ్ జరగొచ్చు. సో, రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, వన్స్ రోమన్ రీన్స్ వచ్చిన తర్వాత క్లారిటీ అయితే వస్తది. రోమన్ రీన్స్ సెత్ రాలిన్స్ సైడ్ ఎళ్తారా? లేదంటే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతదా అనే దానికి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సోలో సికోవా గురించి. సో, ఈ WrestleMania 41 కోసం సోలో సికోవా వర్సెస్ మన జాకబ్ ఫటు మధ్య మ్యాచ్ ప్లాన్స్ చేస్తుందన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, ఈ మ్యాచ్ మనకి WrestleMania 41లో చూడడానికి దొరకచ్చు. సో, ఆల్రెడీ వీళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నారు.
సో చూడాలి ఇప్పుడు స్మాక్‌డౌన్‌లో ఎటువంటి రియాక్షన్ వస్తది. సో జాకబ్ పటు దాన్ని ఎలా తీసుకుంటాడు? ఇప్పుడు మన సోలో సికవ తామాటోంగకి సమ్‌వన్ స్పైక్ గొట్టిండు. సో ఆ రియాక్షన్ ఎలా ఉంటది? తామాటోంగ ఏమంటాడు? మరి జాకబ్ పటు ఎలా రియాక్ట్ అవుతాడనేది చూడాలన్నమాట. ఆల్రెడీ కోపం చూపించిండు స్మాక్‌డౌన్‌లో మన సోలో సికవ పైన. సో ఆ కోపం కాస్త అటాక్ చేసేదాకా వెళ్తదా? మ్యాచ్‌కి దారి తీస్తదా అనేది చూడాలి. సో మాక్సిమం మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు మన సోలో సికోవ స్మాక్‌డౌన్ కోసం కూడా అడ్వర్టైజున్నారు. స్మాక్‌డౌన్‌లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ఏజే స్టైల్స్ గురించి. సో మనకైతే ఏజే స్టైల్స్ అండ్ బ్రాన్ బ్రేకర్ మధ్య కొంచెం ఫ్యూడ్ అయితే చూపిస్తున్నారు. ఈ WrestleMania 41లో మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతదని మనకైతే అనిపిస్తుంది. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అంట ఏజే స్టైల్స్ వర్సెస్ ఫిన్ బాలర్ మ్యాచ్‌ని ప్లాన్ చేస్తుందంట. సో ఇది కొంచెం షాకింగ్‌గా అనిపిస్తుంది. సో అండ్ మనకి బ్రాన్ బ్రేకర్ అండ్ మన ఏజే స్టైల్స్ మధ్య ఫ్యూడ్ అయితే చూపిస్తున్నారు. సో ఇది WrestleManiaలో జరిపిస్తే మంచిగుంటది కదా! ఏజే స్టైల్స్ వర్సెస్ ఫిన్ బాలర్ మ్యాచ్ ఎందుకు? సో ఇప్పుడు నార్మల్‌గా ఫిన్ బాలర్‌ని ఈ మ్యాచ్‌లో యాడ్ చేసినా మంచిగుంటది. అంటే దేనికోసం ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో యాడ్ చేసినా మంచిగుంటది. బట్ ఏజే స్టైల్స్ వర్సెస్ ఫిన్ బాలర్ అంటే నాకైతే ఇంట్రెస్టెడ్‌గా లేను. సో నేనైతే ఇంట్రెస్టెడ్‌గా లేను. సో మరి మీరేమంటారు? ఏజే స్టైల్స్ వర్సెస్ ఫిన్ బాలర్ మ్యాచ్ జరిగితే మంచిగుంటదా? లేదంటే మన ఫిన్ బాలర్ అండ్ ఏజే స్టైల్స్ బ్రాన్ బ్రేకర్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదా? ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రేండి ఆర్టన్ గురించి. సో మన రేండి ఆర్టన్ అయితే ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళిపోయినారు. రాయల్ రంబల్‌లో వస్తారని రూమర్స్ ఉండే. సో ఇంతవరకైతే మన రేండి ఆర్టన్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టలేదు. సో మనకి WrestleMania 41లో రేండి ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్‌లో కేఓ వర్సెస్ సామీ జైన్ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ మ్యాచ్‌తో వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ అవ్వవచ్చు. అండ్ ఈ మ్యాచ్‌లో మేబీ మన రేండి ఆర్టన్ వచ్చి మన కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేసి సో వీళ్ళ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అయ్యి WrestleMania 41లో వీళ్ళ మధ్య మ్యాచ్ జరగొచ్చన్నమాట. లేదంటే ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్‌లో రిటర్న్ చేయకుండా సో దాని తర్వాత ఎలిమినేషన్ ఛాంబర్ అయిపోయిన తర్వాత మన రేండి ఆర్టన్ వచ్చి కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేయొచ్చన్నమాట. సో ఇలా జరగొచ్చన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఈ WrestleMania 41లో అయితే మనకి రేండి ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య మ్యాచ్ అయితే జరుగుతదంట. అండ్ ఇప్పుడు మరి సామీ జైన్ ఎవరితో ఫైట్ చేస్తారంటే సామీ జైన్ మన కరియన్ క్రాస్‌తో ఫైట్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఆల్రెడీ కరియన్ క్రాస్ సామీ జైన్‌ని టార్గెట్ చేస్తున్నారు. సో చూడాలి వన్స్ కెవిన్ ఓవెన్స్‌తో ఫ్యూడ్ అయిపోయిన తర్వాత మన సామీ జైన్ అండ్ కరియన్ క్రాస్ మధ్య ఫ్యూడ్ అనేది స్టార్ట్ అవుతదా? సో మేబీ చెప్పలేం. ఇప్పుడు అంటే సామీ జైన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరిగేటప్పుడే మేబీ కరియన్ క్రాస్ వచ్చి సామీ జైన్ పైన అటాక్ చేయొచ్చు. సో దాని తర్వాత మనకి వీళ్ళ మధ్య ఫ్యూడ్ చూపిస్తారు కావచ్చు మన సామీ జైన్ అండ్ కరియన్ క్రాస్ మధ్య. సో అలాగే ఈ మ్యాచ్ కూడా WrestleMania 41లో జరగచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో మనకి WrestleMania 41లో డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ ఎలియా నైట్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మనకి ఆల్రెడీ ఇంతకుముందు రూమర్స్ వచ్చుండే మన డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మ్యాచ్ WrestleMania 41లో జరుగుతదని. అండ్ ఈ మ్యాచ్‌లో మన డ్రూ మ్యాకెంటైర్ ఇంట్రెస్టెడ్‌గా లేరు. సో ఈ మ్యాచ్ వద్దని మన డ్రూ మ్యాకెంటైర్ అయితే చెప్పారనమాట. సో ఆల్రెడీ ప్లాన్స్ చేంజ్ అయినాయి అన్నట్టుగా అప్డేట్ వచ్చుండే. అండ్ ఇప్పుడు మనకి డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ ఎలియా నైట్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. చూడాలి. సో మరి వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతదా? జరగదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం హార్డీ బాయ్స్ గురించి. సో మన జెఫ్ హార్డీ అండ్ మ్యాట్ హార్డీ నెక్స్ట్ వీక్ NXTలో వస్తున్నారనమాట. అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన షాన్ మైకల్స్ గురించి. సో మన షాన్ మైకల్స్ ఒక ఇంటర్వ్యూలో క్లియర్‌గా చెప్పినారు. సో తను ఇంకా డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేస్తారంట. ఇంకా 2, 3 మ్యాచెస్‌లో మన షాన్ మైకల్స్ ఫైట్ చేస్తారని చాలా క్లియర్‌గా చెప్పినారనమాట. సో చూడాలి మరి ఆ ఫైట్ ఎవరితో చేస్తారు? ఎవరితో మన షాన్ మైకల్స్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారనేది చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గుంతర్ వర్సెస్ జే ఉసో మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ అఫీషియల్‌గా మనకి WrestleMania 41 కోసం కన్ఫర్మ్ అయిపోయింది కదా! బట్ మన గుంతర్ అయితే జే ఉసోతో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా లేరంట. సో ఇప్పుడు వీళ్ళ మధ్య ఫ్యూడ్ అయితే స్టార్ట్ అయింది. గుంతర్ జే ఉసోని అటాక్ చేయడం స్టార్ట్ అయింది. జే మన గుంతర్‌ని అటాక్ చేయడం స్టార్ట్ అయింది. అయినా సరే మన గుంతర్‌కి జే ఉసోతో ఫైట్ చేయడం ఇష్టం లేదంట. సో ఇప్పుడు వీళ్ళ మధ్య ఫ్యూడ్‌ని ఎలా చూపిస్తారు? ఆల్రెడీ బ్రాల్స్ అయితే జరిగినాయి. సో అంటే వీళ్ళ మధ్య ఫ్యూడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించాలన్నమాట. సో ఆల్రెడీ వీళ్ళ మధ్య మ్యాచెస్ జరిగినాయి. అయినా మన జే ఉసో ఓడిపోయినారు. సో ఇప్పుడు మళ్ళీ WrestleMania ఒక బిగ్గెస్ట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుందంటే సో వీళ్ళ మధ్య రైవల్రీ ఫ్యూడ్ అనేది వేరే లెవెల్‌లో ఉండాలి. సో మనకి రాక్ అండ్ కోడీ రోడ్స్ మధ్య ఫ్యూడ్ ఎలా చూపించినారు? బ్లడ్ వచ్చేలా కొట్టినారన్నమాట. సో ఆ టైప్‌లో చూపిస్తే మేబీ మనకి మ్యాచ్ పైన ఇంట్రెస్ట్ రావచ్చన్నమాట. సో చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా ప్లాన్స్ చేస్తదో. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.